సూర్యనారాయణమూర్తి అంటే ప్రత్యక్ష దైవం. ఆయన్ని నమ్ముకుని ఆయన అనుగ్రహంతో వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. ఆయన దర్శనాన్ని పొందిన వారు ఎందరో ఉన్నారు. హర్షవల్లి, మనం చాలామంది అరసవిల్లి అరసవిల్లి అంటుంటాం. అరసవిల్లి కాదు దాని పేరు, హర్షవల్లి. హర్షవల్లి చాలా విశేషం. ఎందుకంటే అది సూర్యనారాయణమూర్తి కలలోకి వచ్చి చెప్పిన క్షేత్రం. ఒకానొకప్పుడు ఇంద్రుడికి కలలోకి వచ్చి చెప్పాడు. ఆయన ఒకానొక ప్రత్యేక పరిస్థితులలో ఒక చోట పడిపోయాడు. నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో అక్కడ భూమిని తవ్వు, నీకు ఒక అద్భుతమైన మూర్తి లభిస్తుంది. ఆ బింబాన్ని, అక్కడ ఉన్న మూర్తికి ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంది. అందులో సనక సనందనాదుల దగ్గర నుంచి సూర్య పరివారం ఛాయా ఉషా పద్మిని కూడా ఉంటారు. అటువంటి మూర్తి లభిస్తుంది, ప్రతిష్ఠ చెయ్యి అంటే ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. అందుకే మీకు ఎక్కడ ఏ దేవాలయంలో కనపడదు. హర్షవల్లిలో ప్రతిష్ఠ చెయ్యి అన్నాడు. హర్షవల్లి, వల్లి అంటే తీగ, తీగకి పెరిగే లక్షణం ఉంటుంది. హర్షమును పెంచుతాను నేను, సంతోషాన్ని పెంచుతాను, అది నా యొక్క లక్షణం. అందుకే సూర్యబింబం అనేటప్పటికే చైతన్య స్ఫూర్తి. అసలు ఆ సూర్యోదయం వేళలో ఆ సంతోషం అలా ఉంటుంది. సూర్యాస్తమయమైంది భయం. పగటి వేళ అలా ఎక్కడైనా తిరగచ్చు. చీకటి పడిపోయిందరా ఎదురున్న చెట్లల్లోకి వెళ్ళమనండి, ఎక్కడ ఏ పురుగు పుట్రా ఉందో ఎందుకు లేండి అంటాడు. చీకటి, ఉన్న వస్తువు తెలియదు, భయం. సూర్యుడొచ్చాడు, ఉన్న వస్తువు తెలుస్తుంది, నిర్భయం. అందుకే సూర్యోదయం చైతన్యానికి పర్యాయ పదం. అటువంటి సూర్యుడు హర్షవల్లి ఆ క్షేత్రం, నేను అక్కడుంటానని చెప్పాడు. చిత్రం ఏమిటంటే ఆయనని ఆరాధన చేసేటటువంటి వారి పట్ల అంత ప్రీతి పొందుతాడు. ఆ ఒక్క దేవాలయంలోనే ఇప్పటికీ ఐరావతం మీద కూర్చున్నటువంటి ఇంద్రుని యొక్క మూర్తి కూడా గోడ మీద ఉంటుంది. అందుకే హర్షవల్లి క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే పంచాయతన మూర్తుల్ని శంకర భగవత్పాదులు ఎలా పూజ చెయ్యాలని నిర్ణయం చేశారో అటువంటి పంచాయతన మూర్తుల్ని పూజ చేసేవారు. ఇప్పిలివారని ఒక కుటుంబం, అందులో నాకు ఆ పేర్లు సరిగ్గా జ్ఞాపకం ఉంటే సూరప్ప గారని చెప్పి ఒక ఆయన, వాళ్ళకి ఒక సోదరుడు ఉండేవారు. వాళ్ళిద్దరూ కలిసి పంచాయతన పూజ చేసేటప్పుడు ఆదిత్యుణ్ణి అంటే సూర్య పూజ చేసేటప్పుడు, సూర్యుడు, వినాయకుడు, విష్ణువు, అంబిక, శివుడు కదా పంచాయతనంలో, సూర్య ఉపాసన చేసేటప్పుడు పరమ సంతోషంతో రోజు జరిగే సూర్యబింబాన్ని మనసులోకి తెచ్చుకొని సంతోషంతో పూజ చేస్తుండేవారు. సూర్యనారాయణమూర్తి ఆ ఇప్పిలి కుటుంబం వారిని ఎన్నుకున్నాడు, వాళ్ళు పూజ చెయ్యాలి. అరసవిల్లి క్షేత్రం, అరసవిల్లి అని నేను అంటున్నాను, హర్షవల్లి. మళ్ళీ నేను అలా అంటే గుర్తుపడతారు, పట్టకపోతారని. హర్షవల్లిలో నాకు ఆ కుటుంబం వారు పూజ చెయ్యాలి అన్నాడు. వాళ్ళు బయలుదేరి వస్తున్నారు పూజ చేయడానికి. ప్రతిష్ఠ జరగగానే వంశధారా నదీ ప్రవాహం వెడుతోంది. అందులో స్నానం చేద్దామని అన్నదమ్ములిద్దరూ దిగారు. అన్నదమ్ములిద్దరూ ఇలా దిగేటప్పటికీ దూరం నుంచి ఏదో ఒక పుస్తకాల కట్ట ఒకటి కొట్టుకొస్తోంది, తాళపత్ర గ్రంథాల మూట. ఇదేమిట్రా, నీళ్లలో మునిగిపోకుండా తడవకుండా ఏదో మూట వస్తోందని అన్నదమ్ములిద్దరూ నిలబడ్డారు. తాళపత్ర గ్రంథాల మూట వచ్చింది. అది రెండు చేతులతో పైకెత్తి విప్పారు. ఒక్క చోట కూడా తడవకుండా నన్ను హర్షవల్లి క్షేత్రంలో ఈ విధానంలో పూజ చేయమని, తనని పూజ చేయవలసిన విధానాన్ని కూడా సూర్యనారాయణమూర్తి అన్నదమ్ములకు అందించాడు. ఇప్పటికీ ఆ కుటుంబం వారిదే హర్షవల్లి క్షేత్రంలో సూర్యుని యొక్క పూజ అధికారం. కాబట్టి మహానుభావుడు ఎందరికో పలికాడు. అదే సామాన్యమైనటువంటి బింబం కాదు. ఉపాసన చేసిన వాడిని సర్వకాలముల యందు రక్ష చేస్తుంటుంది. అంతటి శక్తికి కేంద్రం, నిధి సూర్యబింబం అంటే.